శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శివతత్వంలో కరిగిపోవడమే శివపూజ. శివుడంటే ఆకాశతత్వం. ఎక్కడైతే మనసు చేసే అన్ని పనులు కరిగిపోతాయో, ఎక్కడ లోతైన మౌనం స్థిరత్వం మాత్రమే ఉంటాయో ఆ ప్రదేశమే శివుడు. ఈ ప్రదేశం మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది. దాన్ని దర్శించడం కోసం ఎక్కడెక్కడో తీర్థయాత్రలు చేయనవసరం లేదు. ఉన్న చోట దేవుని చూడలేకపోతే వేరే ఎక్కడో చూడడం అనేది సాధ్యం కానే కాదు. స్థిరంగా ఉన్నప్పుడు దైవం అనేది అంతటా ఉందని గమనిస్తాం. ధ్యానంలో జరిగేది ఇదే. శివునికి గల అనేక పేర్లలో ఆద్యంతహీనం అనేది ఒకటి. అంటే తుది మొదలు లేనివాడని అర్థం. శివుడంటే మెడలో పాముని ధరించి ఎక్కడో ఒక దగ్గర కూర్చుని ఉంటాడని మనం అనుకుంటాం. కానీ ఈ విశ్వం అంతా ఎవరిలో జనిస్తున్నదో, ఈ క్షణంలో విశ్వమంతటిని ఎవరు ఆవరించి ఉన్నారో, ఎవరిలో ఈ విశ్వం అంతా లయమైపోతున్నదో ఆయనే శివుడు. విశ్వంలో మనం చూసే ప్రతి ఆకారం ఆయన స్వరూపమే. విశ్వం అంతటా అతడు వ్యాపించి ఉన్నాడు. అతడు ఏనాడో జన్మించలేదు. అతనికి మరణము లేదు. అతడు శాశ్వతుడు. శివుడికి విరూపాక్ష అనే పేరు కూడా ఉంది. అంటే ఆకారం లేనివాడు, అయినా అంతటినీ చూసేవాడు. ఆధునిక భౌతిక శాస్త్రంలోని క్వాంటం మెకానిక్స్లో ఈ సిద్ధాంతాన్ని సూచిస్తారు. చూసేవాడు, చూడబడే వస్తువు, ఈ రెండూ కూడా చూడడం అనే పని వల్ల ప్రభావితం అవుతాయి. మన చుట్టూ గాలి ఆవరించి ఉందని మనకు తెలుసు. మనం దాన్ని అనుభవించగలం కూడా. కానీ మనస్సు మన ఉనికిని ఆ గాలి కూడా అనుభవించగలిగితే మన చుట్టూ శూన్యం ఉందని మనకు తెలుసు. మనం దాన్ని గుర్తిస్తాం. అయితే మన ఉనికిని ఆ శూన్యం కూడా గుర్తించగలిగితే దైవం మన చుట్టూ ఉంది, మనని చూస్తూ ఉంది. చూసేవాడు, చూసే విధానం, చూడబడేది ఇలా వివిధ రూపాల్లో విలసిల్లే సృష్టిగా చూడబడుతోంది. వాటన్నింటి వెనుక ఏ రూపమూ లేని చైతన్యంగా విలసిల్లుతున్నది అదే. ఏ రూపం లేని ఆ దివ్యత్వమే శివుడు. ఈ శివతత్వాన్ని అనుభవించడమే శివరాత్రి. సాధారణ ఉత్సవం జరుగుతున్నప్పుడు మన ఎరుక తగ్గుముఖం పడుతుంది. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మనం ఎరుకతో అప్రమత్తంగా ఉంటాం. అంతా బాగున్నప్పుడు మనం విశ్రాంతిగా ఉంటాం. శివరాత్రి నాడు మాత్రం మనం విశ్రాంతిగా, అదే సమయంలో అప్రమత్తంగా ఉంటాం. గాఢమైన విశ్రాంతి, ఉత్సవం, ఎరుకల కలయికే శివరాత్రి. శివుడు చైతన్యంలోని 4వ అవస్థ, తురీయావస్థకు ప్రతీక. తురీయావస్థ అనేది మెలకువ, కళ, గాఢ నిద్ర అనే మూడింటికి అతీతమైన స్థితి. అంతటా ప్రత్యక్షమై ఉన్న రెండవది అనేది లేని చైతన్య స్థితి శివుడు. అందుకే శివుని ఆరాధించాలంటే మొదట నీవు శివునిలో లీనమైపోవాలి. మనం శివునిగా మారినప్పుడు మాత్రమే శివుని ఆరాధించగలం. ఎందుకంటే అతడు చిదానంద రూపుడు. అంటే పరమానంద స్థితిలో ఉన్న చైతన్యం. తపస్సు, యోగం ద్వారా అతడిని తెలుసుకోగలం. కాబట్టి అతనికి తపోయోగ గమ్య అని పేరు. యోగం లేకుండా శివుని అనుభూతి చెందలేం. యోగం అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదు. యోగం అంటే ధ్యానం, ప్రాణాయామాల ద్వారా శివతత్వాన్ని అనుభవంలో పొందడం. నీరు, గాలి, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాలు శివునికి 5 ముఖాలుగా చెప్పబడ్డాయి. ఈ పంచభూతాలను అర్థం చేసుకోవడమే తత్వజ్ఞానం. శివుని పూజించడం అంటే శివతత్వంలో కరిగిపోవడం. అలా కలిసిపోయి సర్వమానవాళికి శుభం కలగాలని కోరుకోవడం. అనేకంగా కనిపిస్తున్న ఈ విశ్వం నుండి వాటి వెనుక ఒకటిగా ఉన్న చైతన్యం వైపుకు మన ఎరుకను మరలిస్తుంది శివరాత్రి. ఓం నమః శివాయ.